నిన్న స్కూల్ నుండి వచ్చాక ఈ స్నాక్స్ రేపటి వరకు సేవ్ చేద్దామని ఫుల్ ప్లానింగ్ చేశాను. కానీ మన ప్లాన్స్కి మన స్టమక్కి అస్సలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే వాడు పడుకున్నాక అన్ని స్నాక్స్ మనకేగా అని అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు వాటిని చూసి ఆగబుద్ధి అవ్వలేదు. వాటిని చూసాక నాకు ఒకటి గుర్తుకొచ్చింది. వీటిని చాట్ చేస్తే బాగుంటుందా అని చెప్పి ట్రై చేసిన. అస్సలు ఎంత బాగుంది తెలుసా! ఓ నాయనో, నేను మంత్రాలయంలో తిన్న లాస్ట్ చాట్ బొనుగుల చాట్. అది సేమ్ ఇట్లాగే, కాకపోతే వాడు కొంచెం మసాలాలు యాడ్ చేసిండు. నేనేం చేయలేదు, జస్ట్ కారం, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, కొంచెం లైట్గా సాల్ట్ వేసిన అంతే. అస్సలు తిని చూస్తే వామ్మో ఎంత బాగుందో, నేనైతే సర్ప్రైజ్ అయినా, ఇంత బాగా వస్తుందా అని. అప్పుడే అనుకున్నా, స్నాక్స్ దాచిపెట్టడం అంటే ఈజీ కాదు, కానీ ఇంట్లో ఫుడ్ లవర్స్ ఉంటే అది ఇంపాసిబుల్ మిషన్. కవర్స్ ఓపెన్ అయ్యే సౌండ్ నుంచి లాస్ట్ క్రమ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరి స్నాక్స్ మిగిలాయా అని అడిగితే ఆన్సర్ సింపుల్, మిగిలింది కవర్స్ మాత్రమే. రేపటి కోసం కొన్నవి, కానీ నిన్ననే హిస్టరీ అయిపోయాయి. మీరు కూడా ఇలానే స్నాక్స్ దాచుకుందామని ట్రై చేసి మళ్ళీ ఈవినింగ్ లోపే ఫినిష్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో చెప్పండి. మన బ్యాచ్లో మీరు కూడా ఉన్నారా లేదో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను మా రుద్ర అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నామో. అసలు అనుకోలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టేస్ట్ వస్తుంది, చాట్ టేస్టే వస్తుందని అనుకోలేదు. జస్ట్ ఏదో ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసిన, కానీ చాలా బాగా టర్న్ అయిపోయింది అది. నేను ఎట్లా చేస్తే మా రుద్ర కూడా సేమ్ అట్లాగే చేస్తున్నాడు. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసి అక్కడ చూడండి, హార్ట్ సింబల్ అంట వాడు. మా రుద్ర ఇట్లా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అసలు చిన్నప్పుడు వాడు ఫుడ్ అంటేనే తినకుండే. మినిమం 1.5 hour to 2 hours పడుతుండే వాడి ఫుడ్ కంప్లీట్ అవ్వడానికి. అది కూడా హాఫే మళ్ళీ. అస్సలు వాడు ఇట్లా ఎంజాయ్ చేస్తూ తినడం చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మొత్తం మేమే కంప్లీట్ చేసినాం అని చెప్పి రవికి కూడా ఉంచగానే అసలు తినకుండానే అట్లాగే పడుకున్నాడు.